ఇమాజిన్ చేయండి, మీ లైఫ్ లో పర్ఫెక్ట్ గా కనిపించే ఒక పర్సన్ స్లోగా మీ లైఫ్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మనం మాట్లాడుకునే స్టోరీ కూడా అలాంటిది. చాలా సెన్సేషన్ గా మారిన ఒక మూవీ. లవ్ లాగా స్టార్ట్ అయిన రిలేషన్షిప్ డేంజరస్ ఒబ్సెషన్ గా మారితే ఈ రోజు మనం డీకోడ్ చేయబోయే మూవీ మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్, ఒబ్సెషన్ తో ఫుల్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు హారర్ ముచ్చట్లు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ కేటగిరీలో చాలా డిస్టర్బింగ్ మూవీ. సర్ఫేస్ లో ఇది సింపుల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది, కానీ డీపర్ గా చూస్తే ప్యూర్ ఒబ్సెషన్ అండ్ మెంటల్ మ్యానిపులేషన్ స్టోరీ. స్టోరీని స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం రండి. మూవీ స్టార్టింగ్ లో ఎవ్రీథింగ్ నార్మల్ గానే ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ లైఫ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. కెరియర్, రిలేషన్షిప్, సోషల్ ఇమేజ్ అన్నీ స్మూత్ గా ఉంటాయి. కానీ అప్పుడే స్టోరీలో ఎంటర్ అవుతుంది ఒక మిస్టీరియస్ పర్సన్. స్టార్టింగ్ లో అట్రాక్షన్ సింపుల్ గా ఉంటుంది. స్మాల్ కన్వర్జేషన్స్, ఐ కాంటాక్ట్, టెన్షన్. ఆడియన్స్ కి కూడా మేబీ నార్మల్ రొమాన్స్ ఏమో అనిపిస్తుంది. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ స్లోగా సిచ్యుయేషన్ చేంజ్ అవుతుంది. ఆ పర్సన్ బిహేవియర్ చాలా స్ట్రేంజ్ గా మారుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్, ట్రాకింగ్, ఎమోషనల్ కంట్రోల్. ఇక్కడ నుండి మూవీ కంప్లీట్ డార్క్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. మెయిన్ క్యారెక్టర్ రియలైజ్ అవుతాడు, ఇది లవ్ కాదు, ఇది ప్యూర్ ఒబ్సెషన్. సైకలాజికల్ మ్యానిపులేషన్ ఎంత డేంజరస్ ఉంటుందో మూవీ చాలా రియలిస్టిక్ గా చూపిస్తుంది. బెస్ట్ పాయింట్ ఏంటంటే విలన్ లౌడ్ గా ఉండదు, కామ్ గా ఉంటాడు. కానీ అదే ఆడియన్స్ కి ఇంకా ఫియర్ క్రియేట్ చేస్తుంది. కొన్ని వ్యూయర్స్ కి ఈ మూవీ ఇంటెన్స్ లవ్ స్టోరీ లాగా అనిపించింది, కానీ ఇంకొన్ని ఆడియన్స్ మాత్రం ఇది టాక్సిక్ ఒబ్సెషన్ గురించి వార్నింగ్ లాగా చూశారు. యాక్చువల్లీ డైరెక్టర్ పాయింట్ కూడా అదే అని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే మూవీ మొత్తం కంట్రోల్ అండ్ ఎమోషనల్ డిపెండెన్సీ మీద బిల్డ్ అయింది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, లవ్ అండ్ ఒబ్సెషన్ మధ్య లైన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది? కేర్ ఎక్కువ అయితే లవ్వా, లేదా కంట్రోల్ స్టార్ట్ అయితే ఒబ్సెషనా? మీరు ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి? విలన్ డేంజరసా, లేదా ఎమోషనల్లీ బ్రోకెన్ క్యారెక్టరా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి థ్రిల్లర్ మూవీ డీకోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మరి చలో ఉంటాం.